అస్మద్గురుభ్యో నమః. ఓం నమో రామకృష్ణాయ నమో నమః. ఓం శ్రీరామకృష్ణాయ నమో నమః. ఓం శ్రీరామకృష్ణాయ నమో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారి మరి యొక్క శిష్యులైన స్వామి రామకృష్ణానంద స్వామి, ఈయన పేరు శ్రీ రామకృష్ణ పరమానంద స్వామి. ఈయన కూడా శ్రీ రామకృష్ణ పరమహంసల వారి శిష్యులు. అమెరికా నుండి 1897వ సంవత్సరంలో జనవరి నెలలో భారతదేశం తిరిగి వచ్చినప్పుడు వివేకానంద స్వామి మద్రాసులో 9 రోజులు ఉన్నారంట. ఆయన చేత ప్రభావితులైన మద్రాసు జనులు మద్రాసులో ఒక మఠాన్ని నెలకొల్పడానికి ఆయన సోదర సన్యాసులలో ఒకరిని మద్రాసుకు పంపవలసిందిగా స్వామీజీని అర్థించారు. అప్పుడు వివేకానంద స్వామి రామకృష్ణానంద స్వామిని మనసులో ఉంచుకొని స్వామీజీ పౌరులతో ఇలా చెప్పారంట. వివేకానంద స్వామి, మీ దక్షిణ భారతదేశపు ఛాందస బ్రాహ్మణుల కంటే ఇంకా ఎక్కువ ఆచారపరాయణుడుగా ఉండే వ్యక్తిని నేను మీ వద్దకు పంపిస్తాను. ఆయన శాస్త్ర జ్ఞానంలో కానీ దైవ ధ్యానంలో కానీ మరి ఎవ్వరు కూడా ఆయనకు సాటి రారు అని వివేకానంద స్వామి రామకృష్ణానందను పరిచయం చేశారంట. రామకృష్ణానంద స్వామి పూర్వ ఆశ్రమ నామధేయము శశిభూషణ చక్రవర్తి. ఇతడు 1863వ సంవత్సరము జూలై నెల 13వ తేదీ సోమవారం ఉదయం జన్మించారు. తల్లిదండ్రులకు కలిగిన 8 మంది సంతానంలో ఈయన మొదటివాడు. ఈయన పేరు అప్పుడు శశిభూషణ చక్రవర్తి. సన్యాసం ఆశ్రమం స్వీకరించాక ఆయన పేరు రామకృష్ణానంద స్వామి. ఈయన వచ్చి వివేకానంద స్వామి ప్రథమ శిష్యులు. తల్లిదండ్రులకు కలిగిన 8 సంతానంలో ఈ శశిభూషణ చక్రవర్తి మొదటివారు. ఇతని తండ్రి ఈశ్వరచంద్ర చక్రవర్తి కలకత్తాలోని పాయక పారా సంస్థానాధీశుడైన రాజు ఇంద్రనారాయణ సింగ్ ఆస్థాన విద్వాంసుడు. ఎవరు? రామకృష్ణానంద స్వామి తండ్రి గారు. గొప్ప కాళీ ఉపాసకుడైన ఈశ్వరచంద్రుడు అప్పుడప్పుడు రాత్రి సమయాల్లో తాత్విక సాధనకు ఎంతో అనువైన శుభప్రదమైన స్థలంగా భావించే శ్మశానానికి వెళ్ళి తంత్ర సాధనలు చేసేవారట. ఒకరోజు రాత్రి జగజ్జనని ఆయన కళ్ళ ముందు ఒక బాలిక రూపంలో కనిపించి తనను అనుసరించి రమ్మని చెప్పిందంట. కొంతసేపటికి ఆ రూపము దేవాలయం లోపలికి ప్రవేశించి అదృశ్యమైపోయింది. ఈశ్వరచంద్రుని భార్య భావసుందరీదేవి పతివ్రత, అమాయకురాలు. ఆమె ఎంతటి బిడియస్తురాలు అంటే తన కుమారుడైన శశి ముందు కూడా తలపైన మేలి ముసుగు వేసుకొని ఉండేదంట. శశి తల్లిదండ్రులు అత్యంత పూర్వాచార పరాయణ బ్రాహ్మణులు కావడం వల్ల తమ కుమారుణ్ణి ఆధ్యాత్మిక వాతావరణంలో పెంచారు. ఈశ్వరచంద్రుడు ప్రతిరోజు క్రమం తప్పకుండా కులదేవతలకు నిత్య పూజ జరిపేవాడు. శశి భూషణుడు ఎంతటి అంకుటిత దీక్షతో పూజ చేసేవాడంటే ఒకసారి తాను కూర్చున్న ఆసనం నుంచి 24 గంటల సేపు కదలకుండా బిగిని అర్చనలను జపధ్యానాలను పారాయణాన్ని కొనసాగించేవంట. విద్యకు సంబంధించినంత వరకు కళాశాలలో ఈశ్వరచంద్రుని కుమారుడు శశిభూషణుడు గొప్పగా రాణించాడు. ఇతడు కళాశాలలో ప్రత్యేకంగా అధ్యయనం చేసిన అంశాలు సంస్కృత సారస్వతం, ఆంగ్ల సారస్వతం అంటే లిటరేచరు, గణితము, తత్వశాస్త్రము, బ్రహ్మ సమాజ నాయకులలో అగ్రగణ్యుడైన కేశవచంద్రసేను ఉపన్యాసాల వల్ల ఇతను ఎంతో ప్రభావితుడయ్యాడు. చూడండి, తల్లులు ఎంత భక్తితో ఉంటే వారికి ఆ జగజ్జనని యొక్క అనుగ్రహంతో మంచి పిల్లలు పుడతారు అనడానికి స్వామి రామకృష్ణానంద, స్వామి విజ్ఞానానంద చరిత్రలే మనకు తెలియజేస్తారు. స్వామి వివేకానంద వారెవరు? వీరందరూ కూడా శ్రీ రామకృష్ణ పరమహంసల వారి శిష్యులు కావడం, ఆయన యొక్క ప్రచారాన్ని, ధర్మాన్ని వీరు అట్లాగే కొనసాగిస్తూ రావడము మన భారతీయులు చేసుకున్న అత్యంత శుభప్రదమైన సుకృతం.
దక్షిణేశ్వరంలో శశిభూషణుడు కేశవ చంద్రసేన్ ద్వారా మొట్టమొదటిసారి శ్రీరామకృష్ణుల గురించి విన్నాడు. ఈ సమయంలో కేశవుడు దక్షిణేశ్వర సాధుపంగవుని గురించి ఎంతో గొప్పగా శ్లాఘించాడు. అంటే ఎవరు? రామకృష్ణ పరమహంసల గురించి. ఆ సభలో కేశవుని పలుకులు విని ఇలా అనుకున్నాడు, కేశవచంద్రసేనుని ఎంతో గౌరవిస్తాం, అలాంటి కేశవుడే పరమహంస పట్ల ఇంతటి గౌరవం ప్రదర్శిస్తున్నాడంటే ఆయనలో అసాధారణమైన ప్రజ్ఞ ఏదో ఉండి తీరాలి అనే నిర్ణయానికి వచ్చాడు. శ్రీరామకృష్ణులను కనుగొని ప్రపంచానికి వెల్లడించడానికి వాస్తవానికి కేశవచంద్రసేనుడని చెప్పాలి. ఆ రోజులలో కలకత్తాలో అత్యంత ప్రముఖుడుగా పేరు ప్రఖ్యాతులుగాంచిన వ్యక్తి కేశవచంద్రసేనుడు. శశిభూషణుడు మనసులో భగవంతుని పట్ల గల ఆర్తి అతన్ని అశాంతికి గురి చేసింది. కేశవచంద్రసేను శశిభూషణ్ణి ఎంతగానో ఉత్తేజపరచడం నిజమే, కానీ శశిభూషణ్లోని ఆధ్యాత్మిక దాహార్తిని మాత్రం ఆయన పూర్తిగా తీర్చలేకపోయాడు. శశిభూషణుడు మరికొంతమంది మిత్రులతో కలిసి 1883 సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక రోజున శ్రీరామకృష్ణుల వారిని ప్రత్యక్షంగా దర్శించడానికి దక్షిణేశ్వరంలోని కాళికామాత ఆలయానికి వెళ్ళారు. ఆ బాలురంతా కేశవుని బ్రహ్మ సమాజానికి చెందిన వాళ్ళని తెలుసుకొని రామకృష్ణ పరమహంస ఎంతో సంతోషించారు. శశిభూషణును చూడగానే అతను తన స్వజనం అని గురుదేవులు గుర్తించారు. రాబోయే కాలంలో మనకు ఇతను మన వారసుడుగా నిలుస్తాడని ఆ రోజే రామకృష్ణ పరమహంసల వారు శశిభూషణ్ను గుర్తించారంట. కొన్ని గంటలు మాట్లాడిన తర్వాత తిరిగి వెళ్ళడానికి పరమహంస వద్ద సెలవు పుచ్చుకునేటప్పుడు శశిభూషణ్తో, దయచేసి మళ్ళీ ఒకసారి ఇక్కడికి రా, వచ్చేటప్పుడు ఒక్కడివే ఒంటరిగా రా అని శ్రీరామకృష్ణ పరమహంసల వారు శశిభూషణ్ను కోరారంట. శ్రీరామకృష్ణులతో ప్రథమ పరిచయం ఏర్పడిన తర్వాత శశిభూషణు శ్రీరామకృష్ణుల పట్ల తిరుగులేని ఆకర్షణ అనుభూతిని చెందినారట. అతడు తరచూ పరమహంసను ఆనాటి నుండి సందర్శించసాగాడు. 1885 డిసెంబర్ 23న ఇలా చెప్పారు, తన భక్తులను ఉద్ధరించడానికి భగవంతుడు మానవ రూపంలో అవతరించినప్పుడు దివిలోని ఆయన భక్తులు ఆయనతో పాటుగా భూమిపైకి ఆయనను అనుసరించి వస్తారు. అందులో కొందరు అంతరంగ కోటికి చెందినవారు. నా భక్తులు ఇక్కడికి రావడానికి ముందే వాళ్ళు ఏ కోవకు చెందినవారో ఆ జగన్మాత నాకు వెల్లడించేసేది. శశి యేసుక్రీస్తు యొక్క అనుయాయుడు అని ఒక దివ్య దృశ్యంలో నేను గమనించాను. శ్రీరామకృష్ణులు తన జీవితానికి ధృవతార అన్న విషయం అప్పుడు అతనికి అవగతమైంది. హరి ఓం తత్సత్. చూడండి, రామకృష్ణుల వారు ఒక శిష్యుణ్ణేమో ద్వాపర యుగంలో జాంబవంతుని అంశగా గుర్తించారు. ఎవరు? విజ్ఞానానంద స్వామి వారిని తన శిష్యులుగా గుర్తించి ఆయనను తన ప్రథమ శిష్యుడిగా, ఆయన ముఖ్య శిష్యుడిగా స్వీకరించాడు. ఆ తరువాత ఈయన శశిభూషణు యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అని గుర్తించి తన యొక్క శిష్యుడిగా స్వీకరించారు. ఇదంతా ఆయన తన యొక్క దివ్య దృష్టితోనే కాళీమాత చెప్పినప్పుడే నాకు ఈయన వీళ్ళనందరినీ శిష్యులుగా స్వీకరించాలని ఆ కాళీమాత ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటూ ఉన్నానని విజ్ఞానానంద స్వామిని, తర్వాత ఈ రామకృష్ణానంద స్వామిని శిష్యులుగా అనుగ్రహించారు. ఎవరు? శ్రీరామకృష్ణ పరమహంసుల వారు. వారి జన్మ గతంలో ఏమిటి? మన సాయిబాబా కూడా అలాగే కదండి. దాసగణును, షిరిడి సాయిబాబా వారు దాసగణును, ఆయన ఖండోబా, మిగిలిన దాసగను, అతను మేనల్లుడుగా ఉన్నవారిని, వీరినందరిని కూడా తన పూర్వజన్మలో వారి అంశ ఏమిటి తెలుసుకొని వారిని తన శిష్యులుగా స్వీకరించారు కదా. అదేవిధంగా శ్రీరామకృష్ణుల వారు గారు ఎక్కడెక్కడో ఉన్న తమ శిష్యులంతా గత జన్మలో వారికి తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని వారిని శిష్యులుగా స్వీకరించి ఈ ప్రచారానికి తమ శిష్యులుగా వినియోగించారు. తన శిష్యులు జగద్గురువులుగా అయ్యేటట్లుగా శ్రీరామకృష్ణుల వాళ్లను తీర్చిదిద్దారు. మున్ముందుగా భగవత్ సాక్షాత్కారం పొంది ఆ తర్వాత భగవద్ ఆదేశం పొంది ఇతరులకు బోధించాలని గురుదేవులు శిష్యులకు చెప్పేవారు. గురుదేవులు శశిభూషణుడు దాదాపు 2 సంవత్సరాల కాలం
క్రమం తప్పకుండా దక్షిణేశ్వరంలో ఉన్న శ్రీ రామకృష్ణ పరమహంసుల వారిని దర్శించూ వచ్చారు. గురుదేవుల నుండి గొప్ప ఆధ్యాత్మిక సంపదను సముపార్జించుకున్నారు. శ్రీ రామకృష్ణుల వారికి 1885 సంవత్సరంలో గొంతులో క్యాన్సర్ వ్యాధి సోకింది. నరేంద్రుడి నాయకత్వంలో కొంతమంది యువ శిష్యులు పరమహంసకు కావలసిన పరిచర్యలు చేయసాగారు. శ్రీ రామకృష్ణులకు సేవలు చేసిన వాళ్ళందరూ నిస్సందేహంగా గొప్ప భక్తులే. కానీ గురుదేవుల పట్ల శశిభూషణుడి భక్తి మాత్రము ప్రత్యేకంగా ఎన్నదగినది. మూర్తీభవించిన సేవయే శశిభూషణుడు, గురుదేవుల సేవయే అత్యున్నతమైన పారమార్థిక సాధన అని అతని దృఢ విశ్వాసం. గురు సేవ మినహా అన్యమైన ఏ ఆధ్యాత్మిక సాధనను అతడు సాగించలేదు. శ్రీరామకృష్ణులు 1886 సంవత్సరం ఆగస్టు 16న మహాసమాధి చెందారు. ఈ సంఘటనను శశిభూషణు వర్ణించారు. హఠాత్తుగా రాత్రి 1 గంటకు 2 నిమిషాలకు ఆయన ఒక పక్కకు ఒరిగిపోయారు. గొంతులో సన్నటి గురగుర లాంటి శబ్దం వినిపించింది. ఆయన ఒంటి మీద వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. వెంటనే నరేంద్రుడు గురుదేవుల పాదాలను ఒక బొంత మీద ఉంచి ఇక తాను ఆ దృశ్యాన్ని చూడలేనట్లు మేడ మీద కిందకు దిగి వెళ్ళిపోయారు. మేమందరము ఒక 20 మంది కూర్చొని హరి ఓం హరి ఓం హరి ఓం అంటూ కలిసి సంకీర్తనం చేయడం మొదలుపెట్టాము. ఆ విధంగా మర్నాడు మధ్యాహ్నం 1-2 గంటల వరకు గురుదేవులు సమాధి స్థితి నుండి మేల్కొని వస్తారని ఆశతో వేచి ఉన్నాము. వైద్యుడు వచ్చి ఆయనలోని ప్రాణము ఎప్పుడో శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిందని నిర్ధారించారు అని ఈయన స్వామి రామకృష్ణానంద చివరి రోజులలో చివరి క్షణం వరకు శ్రీ రామకృష్ణ పరమహంస యొక్క సమక్షంలో జీవితాన్ని గడిపిన ధన్య జీవులు. సాయంత్రము 5 గంటల ప్రాంతంలో పువ్వుల దండలతో అలంకరించి శ్మశాన వాటికకు తీసుకొని వెళ్లారు. శ్రీరామకృష్ణులు తమ భౌతిక కాయాన్ని వదిలి వెళ్లారని శశిభూషణుడికి నమ్మశక్యం కాలేదు. నీళ్లు నిండిన కళ్ళతో అంతకు పూర్వం తాను గురుదేవులకు విస్తున్న తాటాకు విసనకరను చేతిలో పట్టుకొని చితి పక్కనే చతికిలపడ్డారట. అది ఆయనకు శశిభూషణ్ను పేరుగా పిలువబడే స్వామి రామకృష్ణానందకు శ్రీ రామకృష్ణ పరమహంసలకు ఉన్న అవినాభావ సంబంధం. బారానగరు ఆలంబజారు మఠంలో శశిభూషణుడు గురుదేవుల అవశేషాలను 1886 నుండి 1897 వరకు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా సదా అంటిపెట్టుకొని పరిరక్షించాడు. అంటే శ్రీ రామకృష్ణ పరమహంసల వారు ఉపయోగించిన వస్తువులు, ఆయన వాడుకున్న వస్తువులు, ఉపయోగించినవి, పుస్తకాలు, అమ్మవారు, కాళీమాత, ఇవన్నీ వాటినంతా ఒక 2 సంవత్సరాల వరకు ఆయన చూసుకుంటూ ఉన్నారట. శ్రీ రామకృష్ణుల పట్ల శశికి ఉన్న అనన్యమైన భక్తి శ్రద్ధలు, అంకిత భావం మనసులో ఉంచుకొని నరేంద్ర అంటే వివేకానంద స్వామి అతడికి స్వామి రామకృష్ణానంద అని సన్యాసనామము ఉపసుగాట. ఆయన భక్తి తత్పరతలు చూసి శశిభూషణ్ అంతకుముందు ఎవరు సన్యాస దీక్ష ఇవ్వలేదు, శిష్యుడిగానే ఉన్నాడు. శశిభూషణ్ రామకృష్ణ పరమహంస యొక్క సేవలు చేసుకుంటూ గడిపాడు. ఆ రామకృష్ణ పరమహంస గతించగానే ఆయన తర్వాత వివేకానంద స్వామి అధ్యక్షత వహించి అక్కడ ఉన్న శిష్యులలో గొప్పవారుగా ఈయనను గుర్తించి ఈ శశిభూషణ్ గారికి రామకృష్ణానంద అని పేరు పెట్టి సన్యాస దీక్షను ఇచ్చినారంట. చికాగో నగరం శ్రీ రామకృష్ణ పట్ల శశికి ఉన్న అనన్యమైన భక్తి శ్రద్ధలు, అంకితభావం మనసులో ఉంచుకొని నరేంద్రుడు అతడికి స్వామి రామకృష్ణానంద అనే సన్యాసనామము వసిగారు. చికాగో నగరంలో 1893 సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరిగిన విశ్వమత మహాసభలో వివేకానంద స్వామి హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించి అద్భుతంగా ప్రసంగించి ఆయన జగద్విఖ్యాతి చెందారు. పశ్చిమ ఖండం నుంచి వివేకానంద స్వామి 1897 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కలకత్తాకు తిరిగి వచ్చారు. మార్చి నెలలో స్వామీజీ డార్జిలింగ్ ప్రయాణమై రామకృష్ణానంద స్వామిని పక్కకు పిలిచి నా సోదర శిష్యులలో ఒకరిని త్వరలో మద్రాసుకు పంపిస్తానని నేను మద్రాసులోని నా స్నేహితులకు మాట ఇచ్చాను. ఆ పని కోసం నేను నిన్ను ఎంపిక చేశాను. నువ్వు మద్రాసు వెళ్ళి అక్కడ మన ప్రియతమ గురుదేవుల పేరిట ఒక మఠాన్ని నెలకొల్పాలి అని చెప్పారు.
అందుకు రామకృష్ణానంద స్వామి ఏ విధమైన విముఖతను వ్యక్తం చేయలేదు, తప్పించుకోవడానికి సాకులు ఏవీ చూపించలేదు. వివేకానంద స్వామి శిష్యుడైన సదానంద స్వామితో కలిసి 1897 సంవత్సరం మార్చి ఆఖరున కలకత్తా నుంచి ఓడలో మద్రాసుకు బయలుదేరి ఏప్రిల్ నెలలో మద్రాసు చేరుకున్నారు. తాను ఇంతవరకు చూడని ఒక కొత్త ప్రదేశంలో తనకు ఎంతవరకు ఏమాత్రం పరిచయం లేని మనుషుల మధ్య ఆయన ఇక తన కార్యక్రమము మొదలు పెట్టవలసి వచ్చింది. మద్రాసులో రామకృష్ణానంద స్వామి మార్గనిర్దేశకుల వల్లనే రామకృష్ణ పరమానంద స్వామి కూడా అనేక కష్టానష్టాలను ఎదుర్కొన్నారు. భక్తుల నుంచి ఆయనకు లభించే ఆర్థిక సహాయం ఎంతో తక్కువగా ఉండేది. మొట్టమొదటి 4 సంవత్సరాలు మద్రాసులో ఆయన తానొక్కడే ఒంటి చేతి మీద గురుదేవుల పూజ పునస్కారాలు, తరగతుల నిర్వహణ, వంట చేసుకోవడమే కాక మిగిలిన గృహకృత్యాలన్నీ కూడా చేసుకోవలసి వచ్చేది. తమ వద్దకు వచ్చే విద్యార్థులలో శ్రీ రామకృష్ణుల బోధనలను వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేశారు. పవిత్రత, వైరాగ్యం ఈ 2 ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ఆవశ్యకాలని ఆయన వాళ్ళకు గుర్తు చేశారు. రామకృష్ణానంద స్వామి మద్రాసు నగరంలో అడుగుపెట్టిన 5 సంవత్సరాలలోపే ఆయన పేరు బాగా ప్రసిద్ధికి ఎక్కింది. త్వరలోనే 5,500 రూపాయల ఖర్చుతో భవన నిర్మాణం పూర్తి అయింది. ఆ నూతన భవంతి రామకృష్ణానంద స్వామి 1907 సంవత్సరం నవంబర్ నెల 17వ తేదీన శ్రీ రామకృష్ణ పరమహంసల వారికి అంకితము చేశారు. రామకృష్ణ మఠం ఉన్న మైలాపూర్లో ఉన్న దేవుడు శివుడు ఇక్కడ ప్రసిద్ధి చెందిన కపాలేశ్వర ఆలయము ఉన్నది. మద్రాసులో మైలాపూర్లో శ్రీ రామకృష్ణ మఠమును ఈ రామకృష్ణానంద స్వామి శ్రీ రామకృష్ణ పరమహంస జ్ఞాపకార్థము రామకృష్ణ మఠమును స్థాపించారు. ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి 5 సంవత్సరాలు కష్టపడి ఒంటరిగా ఆ భక్తుల యొక్క బోధనలు చేసి తద్వారా వచ్చిన కానుకలతో ఆయన కష్టపడి ఒక మఠాన్ని స్థాపించారు. అక్కడ క్షేత్రపాలకుడు కపాలేశ్వర స్వామి మైలాపూరు, చెన్నైలో వివేకానంద స్వామి యొక్క ఆజ్ఞతో ఇక్కడ రామకృష్ణానంద స్వామి మఠాన్ని నిర్మించారు. శ్రీ రామకృష్ణానంద జీవించింది తక్కువ కాలమే అయినా ఆయన సాధించింది చాలా ఎక్కువ. 14 సంవత్సరాల పాటు ఆయన దక్షిణ భారతదేశంలో శ్రీ రామకృష్ణ వివేకానందుల సందేశాన్ని వ్యాప్తి చేయడంలో నిర్విరామంగా ఎంతో శ్రమించారు. కార్యనిర్వహణలో తన జీవితాన్ని శక్తిని కర్పూరంలాగా త్వరగా కలిగించారు. 1911 సంవత్సరం ఏప్రిల్ నెలలో మధుమేహం, క్షయ వ్యాధులతో తీవ్రంగా జబ్బుపడ్డారు. ఒక ప్రఖ్యాత వైద్యుని పర్యవేక్షణలో ఉంచి చికిత్స చేయించారు. అయినప్పటికీ స్వామి పరిస్థితి క్రమక్రమంగా క్షీణించసాగింది. అయితే ఆయన మనసు మాత్రం సదా తన గురుదేవుల మీదనే లగ్నమయ్యి ఉండేది. ఆయన కూడా అంతే కదా. రామకృష్ణ పరమహంసల వారు కూడా చివరి క్షణంలో తన గొంతులో క్యాన్సర్ గడ్డ ఉన్నప్పటికీ, రాచకురుపు ఉన్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా తన యొక్క విధి విధానాలను నిర్వర్తిస్తూ వచ్చారు. ఆయన అడుగుజాడలు నడిచిన ఈయన కూడా మధుమేహము, క్షయవ్యాధి పీడిస్తూ ఉన్న శరీరాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఆయన ఆ మఠం యొక్క నిర్వహణ బాధ్యతల పట్లనే ఎక్కువ శ్రద్ధను నిర్వహించారు. గురువుని స్మరించుకుంటూ ముందుకు సాగారు. జీవితంలో ఆఖరి 3 గంటలు ఆయన సమాధి స్థితిలోనే ఉన్నారు. ఆయన దృష్టి భ్రూమధ్యం వద్ద కేంద్రీకృతమైంది. సమాధి స్థితిలో ఉండగానే 1911 సంవత్సరం ఆగస్టు 21వ తేదీన సోమవారం మధ్యాహ్నం 1:10 గంటలకు శ్రీ రామకృష్ణానంద స్వామి తన భౌతిక శరీరాన్ని త్యజించారు. అనగా ఆగస్టు 21 అంటే ఆగస్టు 21వ తేదీ మనము ప్రతి సంవత్సరము శ్రీ రామకృష్ణానంద స్వామి యొక్క పరమ సమాధి చెందిన దినముగా గుర్తు చేసుకోవాలి, వర్ధంతి దినోత్సవముగా. ఆయనకు సంబంధించిన వరకు ఆయన మరణించారు. శ్రీ రామకృష్ణులలో మాత్రం ఆయన జీవించే ఉన్నారు. ఎందుకంటే ఈయన మొట్టమొదట గుర్తించింది శ్రీ రామకృష్ణ పరమహంసల వారు. ఏమని? యేసుక్రీస్తు యొక్క అనుయాయుడు ఎవరు? ఈ శశిభూషణు అని గుర్తించడం జరిగినది. అలా జూలై 21 శుక్రవారము స్వామి రామకృష్ణానంద జయంతి ప్రపంచంలోని ఉన్న రామకృష్ణ మిషన్ సంస్థల అన్నిటిలోనూ ఈయన యొక్క జయంతి
జూలై 21 జయంతి, ఆగస్టు 21 వర్ధంతి. ఇది చూడండి ఎంత ఇది. హరి ఓం తత్సత్.